భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 6/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష త్రయోదశి సోమవారం త్రయోదశి మధ్యాహ్నం 1:14 వరకు రేవతి నక్షత్ర సాయంత్రం 4:41 వరకు శేషవర్జ్యం ఉదయం 6:58 దుర్ముహూర్తాల మధ్యాహ్నం 12:23 1:12 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:54 3:44 వరకు సూర్యోదయం 5:36 సూర్యాస్తమయం 6:17 అమృత గడియలు మధ్యాహ్నం 2:26 3:56 వరకు రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 9 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 9:10 నుండి 10:05 వరకు సాయంకాలం 3 గంటల నుండి 5:30 వరకు సాయంకాల శుభ సమయం. ఈరోజు ప్రీతి యోగం రాత్రి 11:54 వని మధ్యాహ్నం 1:14 భద్రకరణం రాత్రి 12:06. ఈరోజు సోమవారం కావడం మహాశివరాత్రి కావడం చాలా విషయం. మహాశివరాత్రి సోమవారం. ఈరోజు పరమశివుడిని కానీ విశేషంగా అభిషేకిస్తే ఉన్న గ్రహదోషాలు చికాకులు చీడపీడలు అనారోగ్య సమస్యలు మానసిక అశాంతి కూడా తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంపదలు జ్ఞానము భక్తి ముక్తి భగవద్ అనుగ్రహము చైతన్యం కూడా కలుగుతుంది. గ్రహదోషాలు తొలగుతాయి అని చెప్పడం జరుగుతోంది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశి వారికి మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. శ్రీలక్ష్మీర్వల్లభారంభ వికనో ముని మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఈ విధంగా భీష్మాచార్యుల వారిని అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మాచార్యుల వారిని ధర్మరాజు గారు యుధిష్ఠిరుడని ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఇంకా ఇలా చెబుతూ ఉన్నారు. బ్రాహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహాద్భుతం సర్వభూత భవోద్భవం. ఓ యుధిష్ఠిర, ఓ ధర్మరాజా, వేదాలకు వేద విధులైనటువంటి బ్రాహ్మణులకు తపస్సునకు సృష్టికర్తయకు బ్రహ్మకు హితము గావించేటువంటి వాడు బ్రాహ్మణ సకల ధర్మవేదియకు తన స్వశక్తి చేత సకల లోకాలకు భూతాలయందును ప్రవేశించి వానిని వృద్ధి పొందించేవాడు, సకల లోకాలు శాసించి పాలించేవాడు. వేదాలు ఆ వేదాల వేద విధులను బ్రాహ్మణుల ద్వారా బ్రాహ్మణుల్లో ఉండి వాళ్ళ ద్వారా తపస్సు చేయించి అలాగే బ్రహ్మగారిలో ఉండి అలాగే బ్రాహ్మణుల ద్వారా ధర్మాన్ని ఉద్ధరించడం కోసం వాళ్ళు ఆ శ్రీమన్నారాయణ భగవంతుడు ఈ విధంగా చేస్తూ ఉంటాడు. తన స్వశక్తితో చేత సకల లోకాల చేత భూతాల అన్నింటినీ కూడా మేలు కలిగే విధంగా బ్రహ్మగారి ద్వారా ఈ బ్రాహ్మణుల ద్వారా. అందుకే బ్రహ్మస్వరూపుడు బ్రాహ్మణుడు అన్నాడు. చాలామంది బ్రాహ్మణుడు పుడితేనే బ్రాహ్మణ కాదు, ఇవన్నీ బ్రహ్మత్వం కలగాలి. బ్రహ్మత్వం కాదు, అసలు వాడు బ్లడ్లోనే బ్రహ్మత్వం ఉంటుంది. వాడు వంశపారపర్యంగా చూసుకుంటే వాడు బ్లడ్లో ఉంటుంది అన్నమాట. కాబట్టి అది కరెక్ట్ కాదనే చెప్పాలి, లెసన్ చెప్పాలంటే. అది ఎవరో మన సినిమాలో రైటర్లు ఎవరో రాసేసారు అన్నమాట. దానికి కాదు, పుడితేనే బ్రాహ్మణ కాదు, పుడితేనే బ్రాహ్మణుడు. వాడికి అంత శక్తి ఉంది అన్నమాట, వాడికి అర్హత అంత ఉంది. మన వాళ్ళు తెలియ కొంతమంది వాళ్ళు వ్యతిరేక అర్థాన్ని తీశారు. కానీ బ్రాహ్మడు బ్రహ్మత్వం, వాడు పుడితోనే వాడు బ్రహ్మత్వంలోనే బ్రహ్మజ్ఞానంతో పుడతాడు అన్నమాట. వాడు ఉపనయన సంస్కారాలు తర్వాత జరుగుతాయి. కానీ వాడు బ్లడ్లోనే ఉంటుంది. కూడా వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా బ్రాహ్మణులు అయ్యి ఉండటం వల్ల ఆ బ్లడ్లో వాడికి ఆ యొక్క బీజంలో వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట వాడికి. కాబట్టి అలాగే బ్రహ్మగారి ద్వారా కూడా ఈ బ్రాహ్మణులు సృష్టించి వీళ్ళ ద్వారా కూడా వేదాన్ని అభ్యసింపజేసి వేదం ద్వారా తపస్సు ద్వారా ఈ యొక్క లోకాల్లో భూతాలన్నీ కూడా అంటే జీవరాశులన్నింటికీ కూడా మేలు కలిగిస్తూ వృద్ధి పొందిస్తూ ఉంటాడు నారాయణుడు. ఎల్లప్పుడూ సకల భూతాలకి హితమే కోరుతూ ఉంటాడు. సర్వధిష్ఠునుడై మహాద్భుత దివ్యమూర్తి భాషిస్తూ ఉంటాడు. అటువంటి పరమపురుషుని స్తుతి చేయడం మానవుడు సకల దుఃఖాలు సర్వ దుఃఖాలు కూడా కడతీర్చేటువంటి వాడు. అటువంటి వాడు పరమాత్మని నిరంతరం కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ సేవిస్తూనే ఉండాలి. ఏషమే సర్వధర్మానాం ధర్మోధికతమో మతః యద్భక్త పుండరీకాక్షం స్తవైరచ్చిత నరస్సధ అంటున్నారమ్మ. అంటే తామర రేకువలే సుందరమగు నేత్రములతో తన హృదయ కమలో ప్రకాశింపజేసేటువంటి వాడు భగవానుడు. నిరంతరం కూడా భక్తితో గుణకీర్తితో
స్తోత్రము చేసేటువంటి ఆరాధన గావించేటువంటి వాడు సర్వధర్మాల కంటేనూ కూడా స్తవై అర్చిత నరస్సధ అంటున్నాడు అన్నమాట. ఇక్కడ అన్ని ధర్మాల కంటే మహాధర్మమై ఉన్నది అదే నా అభిప్రాయము. ఇక్కడ మానవుడు తరించాలంటే పుండరీకాక్షుడు, పుండరీకం అంటే పద్మం, తెల్లటి పద్మం పుండరీకం, అటువంటి కన్నులు కలిగినటువంటి వాడు పుండరీకాక్షుడు పరమాత్మ. అటువంటి భగవాడు వాసుదేవుని నారాయణ్ణి గుణకీర్తన ద్వారా, స్మరణ ద్వారా, అర్చన ద్వారా, స్తోత్రము ద్వారా, స్తుతించడం ద్వారా, మన ధర్మాన్ని మనం ఆచరించడం ద్వారా మనం తరించగలుగుతాము. అంతే కదా. పరమమ్యో మహత్తేజ పరమమ్యో మహత్తప పరమమ్యో మహద్బ్రహ్మ పరమమ్య పరాయణం. ఎప్పుడు సర్వమును కూడా ప్రకాశింపజే సర్వం కూడా చైతన్యం అయిందే లోకంలో. దివ్య చైతన్య స్వరూపుడైన మహోన్నతమైన దివ్య తేజస్తో ఉంటాడు ఎప్పుడూ కూడా. ఎవడు సర్వాంతర్యామి, సర్వశాసనాకర్త, పాలనాదక్షుడైనటువంటి సర్వము తపించుచున్నాడో భగవంతుడి గురించి, ఎవడు సత్యధర్మాది మహోన్నతమైన గుణగణాల సంపన్నుడైన పరిపూర్ణమైన పరబ్రహ్మను వెలుగొందుచున్నాడో, తెలుసుకుంటున్నాడో, ఎవడు పునరావృతరహితుడై శాశ్వత ప్రసన్నమైన ప్రశాంతతమైన పరమధామాన్ని పరమ ధామమై ఉన్నాడో అటువంటి వాడే పరమాత్మ. ఎవడైతే ఈ లక్షణాలతో కూడిన పరమాత్మని తెలుసుకుంటున్నాడో, స్తుతిస్తున్నాడో, ఆరాధిస్తున్నాడో అటువంటి వాడు పరంధామాన్ని, వైకుంఠధామాన్ని పొందుతాడు. అటువంటి వాడు ప్రశాంతంగా శాశ్వతమైన ప్రశాంతతను పొందుతాడు అని భీష్మాచార్యులు వారు చక్కగా మనకి ధర్మరాజు గారికి ఆయన అడిగిన 6 ప్రశ్నలకి కూడా నెమ్మదిగా ఒక్కొక్క ప్రశ్నకి కూడా ఈ శ్లోకాల ద్వారా సమాధానం చెబుతున్నారు. మనకు తెలియదు అన్నమాట, చదువుకుంటూ వెళ్ళిపోతాం మామూలుగా. ఏషాం సర్వధర్మానాం ధర్మోది గతమోపద యద్భక్తం పుండరీకాక్ష అని చదువుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. అట్లా కాకుండా అసలు ఏమిటి పుండరీకాక్ష అంటే ఏమిటి, సర్వధర్మానో ధర్మోది కథమే మత అంటే ఏమిటి, పుండరీకాక్ష అంటే మమ తేజ అంటే ఏమిటి, మహత్తప అంటే మహద్బ్రహ్మ అంటే ఏమిటి, ఈ అర్థాలకు ఏ విధంగా మనకి ఈ శ్లోకాలకు అర్థం ఎలా ఉంది అని మనం అర్థం తెలుసుకుని చదవడం కానీ, చదువుతున్నప్పుడు అర్థం తెలిస్తే వింటే కనుక విశేషమైన మనం చదివేయడం గొప్ప కాదన్నమాట. చదువుతుండే దాని అర్థం తెలుసుకుని చదివితే ఇంకా విశేషమైన జ్ఞానం. అబ్బా వీడెవడరా బాబు భూలోకంలో నన్ను స్తుతిస్తున్నాడు, పైగా నా రూపాన్ని వర్ణించుకుంటూ వీడు నన్ను స్తుతిస్తున్నాడు అనే భగవంతుడు తొందరగా మీరు క్యాచ్ చేయగలుగుతారు ఆయన్ని. ఆయన కూడా మిమ్మల్ని క్యాచ్ చేయగలుగుతాడు. అంటే మీరు చదివే విధానాన్ని, స్తుతించే భక్తుడి యొక్క ఆర్తి నిరంతరం కూడా పరమాత్మ వింటాడు. అంటే విండేమో మనం అనుకుంటాం. ఈ విశ్వం అంతా కూడా విష్ణు సహస్రనామంలో విశ్వమే ప్రధానమైన నామం. భగవంతుని నామం విశ్వం విష్ణుర్వషట్కారో అన్నారు కదండి. విశ్వం అంతా కూడా చైతన్యం ఉంది. ఆయన లేని ప్రదేశం ఉంటే ఎక్కడా ఉండదు. ప్రహ్లాదుడే చెప్పాడు ఆ విషయం. కాబట్టి మన హృదయంలో కూడా మైక్ ఉంది, ఓ కెమెరా కూడా ఉంది ఇక్కడ మన హృదయంలో కూడా. ఆయనే ఇక్కడ ఉన్నాడు కూర్చుని అధిష్టానంగా. మనకి ఆయన తెలియని విషయం ఏముంటుంది. కాబట్టి ఎవడు ఎలా స్తుతిస్తున్నాడో, ఎలా ప్రార్థిస్తున్నాడో, ఎవడు ఎంత బాధపడుతున్నాడో, ఆర్తిగా ఎవడైతే ఆరాధిస్తున్నాడో, స్తుతిస్తున్నాడో అటువంటి నిరంతరం కూడా పరమాత్మ చూస్తూనే ఉంటాడు. మంచి చేసినా చూస్తాడు, చెడు చేసినా చూసి శిక్షిస్తూ ఉంటాడు. రెండూ జరుగుతాయి అన్నమాట. అందుకే మనం మంచి చేయడానికి, భగవంతుడు స్తుతించడం కోసం కలియుగంలో స్మరణ కీర్తనే ప్రధానం. విష్ణు సహస్రనామాన్ని కీర్తించడం కానీ, స్మరించడం కానీ, స్తుతించడం కానీ చెయ్యాలి కలియుగంలో. అటువంటి వాడు తరించిపోతాడు అని భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉండి అటువంటి సమయంలో కూడా కృష్ణుని పక్కన పెట్టి, భగవంతుని పక్కన పెట్టి ఆయన యొక్క శక్తితోటి ధర్మరాజు గారికి ఈ పాండవులందరికీ తెలియజేస్తున్నారు. పాండవులను ఉపాధిగా పెట్టుకుని లోకల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చేటువంటిది కలియుగం కాబట్టి కల్మషమై భూయిష్టమై ఉంటుంది. కాబట్టి ఆ మానవులు తరించడం కోసమే వ్యాసరచనమైనటువంటి కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో కూడినటువంటి భారతంలో అంతర్భాగమైనటువంటి ఈ యొక్క విష్ణు సహస్రనామాన్ని భీష్మాచార్యుల గారి ద్వారా పరమాత్మ శ్రీకృష్ణుడు తెలియజేశారు. మన కోసమే ఇదంతా కూడా మనం చదవడం కానీ వినటం కానీ చేస్తే మనం తరించగలుగుతాము అని చెప్పడం జరిగింది. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఈరోజు స్వస్తి. మిగతా విషయాలు రేపు చూద్దాం.